ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తోత్రములు తెలియజేయుచు, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీరిచ్చిన మహాకృపను బట్టి మీకే వందనములు తెలియజేయుచు తండ్రి. మీ పాద సన్నిధికి విజ్ఞాపనం చేసుకొనుచు, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను గూర్చి ఆలోచన చేయవలసి ఉంటుండగా తండ్రి, మీ యొక్క సహాయము కావాలని వేడుకుంటూ, చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచనను అనుగ్రహించి, వినుచున్నటువంటి పిల్లలందరికిని వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసును దయచేయమని కోరుకుంటూ, ఈ యొక్క ప్రారంభ ప్రార్థన మొదలుకొని వాక్య సందేశము అనంతరము వరకు తండ్రి, మీ యొక్క సహాయము నాకు అనుగ్రహించి, వింటున్నటువంటి వారందరికీ కూడా అనుగ్రహించి, మీరే తోడయుండి నడిపించుమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను గూర్చి ఆలోచన చేసేదానికి ముందుగా ప్రతి ఒక్కరము కూడా చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట అలా ఉన్నదా లేదా అని వాక్యమును జాగ్రత్తగా వినేటటువంటి ప్రయత్నమును వింటున్న ప్రతి ఒక్కరూ కూడా చేయాలి, కలిగి ఉండాలి అని మొదటిగా క్రీస్తు వారి పేరట మీకు తెలియజేయుచూ ఉన్నాను. ఎందుకంటే వాక్యము మనకు అర్థం కావాలంటే పరిశీలన, అవగాహన కలిగిన వారిగా మనం ఉండాలి. వాక్య పరిశీలన, అవగాహనను కలిగినటువంటి వారిగా మనం ఉండగలిగితేనే చెప్పబడుతున్నటువంటి మాటలు, చెబుతున్నటువంటి మాటలు వాక్యానుసారముగా చెబుతున్నారా? ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నారా? లేక ఉన్నదానిని తీసివేసి చెబుతున్నారా? లేని దానిని ఉన్నట్టుగా కలిపి చెబుతున్నారా? అనేటటువంటి ఆలోచనను కలిగి మనము జాగ్రత్తగా వినటానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ప్రతి ఒక్కరము కూడా జాగ్రత్తగా మనసు పెట్టి దేవుని యొక్క మాటలు వినవలసినదిగా మరొకసారి తెలియజేయటం అనేది జరుగుతుంది. గడిచినటువంటి 2, 3 రోజులకు ముందుగా మనము 4 భాగములను గూర్చి ఒక టైటిల్‌పై, ఒక అంశముపై వాక్యమును ధ్యానం చేసుకోవటం అనేది జరిగింది. ఆ టైటిల్ లేదా ఆ అంశము, పాఠ్యాంశము ఏమిటి అనంటే, విశ్వాసులు పరిశుద్ధముగా బ్రతకవలసిన అవసరత లేదా? మరొకసారి, విశ్వాసులు పరిశుద్ధముగా బ్రతకవలసిన అవసరత లేదా? ఈ టైటిల్‌పై, ఈ ప్రశ్నపై 4 భాగములలో మనము అనేక సంగతులను వినటం అనేది జరిగింది. ఈ 4 భాగములను కూడా పూర్తిగా వినినటువంటి వారికి చాలా వరకు పరిశుద్ధులుగానే బ్రతకాలి అన్న నిర్ధారణ లేదా నిశ్చయత, సంకల్ప ఆలోచన అనేది వస్తుంది. దృఢంగా అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది అనంటే, విశ్వాసులైనటువంటి వారు పరిశుద్ధంగానే ఉండాలి. ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆ పరిశుద్ధత జీవితాన్ని కలిగి భూమి మీద బ్రతకాలి. ఆ ఒక్కసారి రక్షింపబడిన తరువాత పరిశుద్ధత అనేది మనము సంపాదించుకుంటే, ఆ పరిశుద్ధత కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఆ పరిశుద్ధతను మనము కొనసాగించవలసినటువంటి వారమై ఉన్నాము. ఆ పరిశుద్ధతను కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనకుంది అన్న సంగతి 4 పాఠ్యాంశములను
వినినటువంటి వారికి చాలా సింపుల్‌గా అర్థమయ్యేటటువంటి అవకాశం అనేది ఉన్నది. దానిని పురస్కరించుకొని ఈ సమయంలో కూడా మనము అదే టైటిల్‌పై ఐదవ భాగంను నేర్చుకుందాం. విశ్వాసులు పరిశుద్ధముగా బ్రతకవలసిన అవసరత లేదా? ఐదవ భాగం పార్ట్ 5. ఈ ఐదవ భాగంలో కూడా మరికొన్ని హెచ్చరిక మాటలతో, మరికొన్ని వాక్యము మనకు నేర్పిస్తున్నటువంటి మాటలతో, దేవుడు మన కోసం వ్రాయించినటువంటి మాటలు అనేకమైనటువంటి సంగతులున్నాయి. వాటిలో కొన్ని సంగతులను గూర్చి మనము ఈ యొక్క సమయమందు నేర్చుకుందాం. వాస్తవానికి 4 భాగములలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనము నేర్చుకోవటం అనేది జరిగింది. ఆ విషయాలు, ఆ సంగతులు, ఆ సందర్భాలు, ఆ మాటలు వినినటువంటి వారికి చాలా వరకు అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు మీరు తెలుసుకొని ఉంటారు అని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే చాలామంది అబద్ధ బోధకుల మధ్యన, అసత్యాన్ని బోధించే వారి మధ్యన, సత్యమును బోధించేవారు కరువైపోవటం అనేది మనకు బాగా తెలిసినటువంటి విషయమే. కాబట్టి అసత్యాన్ని బోధించే వారి మధ్యన, సత్యాన్ని బోధించే క్రమమందు, సత్యమును బోధించే క్రమములో ఏది నమ్మాలా, ఏది నమ్మకూడదా అనేటటువంటి ఆలోచనలను కలిగి సంఘ విశ్వాసులైనటువంటి వారు తమ యొక్క విశ్వాస జీవితాన్ని బలహీనపరుచుకునే ప్రమాదం ఉంది. తమ విశ్వాసాన్ని కోల్పోయే అవకాశము అనేది ఉంది. కాబట్టి సంఘ విశ్వాసులైనటువంటి వారు బలముగా ఉండాలి, దృఢముగా ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధముగా బ్రతకాలి, పరిశుద్ధతను కొనసాగించుకోవాలి. చివరి మరణ క్షణము వరకు ఆ పరిశుద్ధత జీవితం అనేది అలానే ఉండాలి అని మనము చాలా సంగతులు నేర్చుకోవటం అనేది జరిగింది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, దేవుని కుమారులుగా మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలి అని దేవుడు కోరుకున్నారు కాబట్టి, మనలో కూడా పరిశుద్ధత అనేది ఉండాలి అని అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవటం అనేది జరిగింది. అలాగే ఈ సమయమందు అటువంటి సంగతులు మరికొన్నింటిని మనం ఆలోచన చేద్దాం. ఇంతవరకు మనము చెప్పినప్పటికీ కూడా, ఇది వరకు మాట్లాడినప్పటికీ కూడా ఇంకా అర్థం కాకపోతే, ఇంకా అర్థం చేసుకోకుండానే వారి ఆలోచన విధానాలు ఉండగలిగితే గనుక, దేవుడు తన యొక్క వాక్యంలో తెలియజేస్తున్నటువంటి మాటలు జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ ఈ సమయంలో మనము వాక్యమును చదువుకుందాం. యోబు గ్రంథము, మొదటిగా యోబు గ్రంథాన్ని చూద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయం అండి. యోబు గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనాన్ని మనం మొదటిగా ఆలోచన చేద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులది కనిపెట్టరు. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, మనుషులు అది కనిపెట్టరు అని చెప్పేశాడు. అంటే దేవుడు పలికేటటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే, వాక్యము ద్వారా, తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడించేటటువంటి, ఆ మాటలు వినిపించేలా మాట్లాడినటువంటి సందర్భాలు ఉంటాయి.
దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మారులే పలుకును. అది మనుషులు కనిపెట్టరు అని చెప్పేశాడు. ఒకవేళ మనుషులు కనిపెట్టకపోతే, మనుషులకు ఆ మాటల ద్వారా అర్థం కాకపోతే, దేవుడే విడిచిపెట్టేసేటటువంటి పరిస్థితి ఉంది. దేవుడు తన దాసుల ద్వారా, తన సంఘ కాపరుల ద్వారా, సేవకుల ద్వారా ఆ మాటలు అర్థం కావటానికి వినిపించినప్పుడు, ఆ మాటలు దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడించినప్పుడు, ఒక మారు, రెండు మారులు మాట్లాడించినా కూడా, ఆ మాటలు వారికి అర్థం కాలేదు అనంటే, దేవుడే స్వయంగా వాటిని ఆ యొక్క మాటలను కానీ, అటువంటి సంగతులను కానీ విడిచిపెట్టేసేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, దేవుని యొక్క మాటలు వినబడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆ మాటలను మనము అర్థం చేసుకునేటటువంటి వారై ఉండాలి. దేవుడు మాట్లాడారు అనగానే, దేవుడే స్వయంగా వచ్చి మనతో మాట్లాడతారు అని కాదు కానీ, దేవుడు తన వాక్యాన్ని మనకు అందించాలంటే, తన సంఘ కాపరులు, సంఘమును నడిపిస్తున్నటువంటి వారి ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడే అవకాశం ఉంది. అలా మాట్లాడినప్పుడు మన జీవితాలను మనము దిద్దుకోవలసినటువంటి వారమై ఉండాలి. నా కోసమే చెబుతున్నారు, అది నాకు మాత్రమే కావాలని మాట్లాడుతున్నారు అని ఆ సేవకుని మీద మనము అపోహాలు వేయటం అనేది, నిందలు వేయటం అనేది, అతనిని హేళన చేయటం అనేది మనము ఆలోచన చేసినట్టయితే, ఆ మాటలు మనకు అర్థమయ్యేటటువంటి అవకాశం ఉండదు. హృదయం గాయపరచబడాలి దేవుని మాటల ద్వారా. అదే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 36, 37 వచనములు మనం చూసినప్పుడు, పేతురు గారు మాట్లాడినప్పుడు వారి యొక్క హృదయాలు పొడవబడ్డాయి. ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని అని చూస్తాం మనం. ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని అంటే దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మన హృదయం అనేది దేవుని మాటల ద్వారానే పొడవబడాలి. దేవుని మాటల ద్వారానే గాయపరచబడాలి. పశ్చాత్తాప పడేటటువంటి జీవితాలను కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఏవో ఆత్మీయ జీవితానికి దేవునికి ఇష్టం లేనటువంటి ఆలోచన, మాటల విధానాలు మనము విని వాటిని గూర్చి ఆలోచిస్తూ, బాధపడుతూ లేదా చింతిస్తూ, దుఃఖిస్తూ ఉండేటటువంటి మాటలను మనసులో పెట్టుకోవటం కాదు గానీ, మన ఆత్మీయ జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండేటటువంటి మాటలను మన హృదయంలోనికి మనము నివసింపజేయగలిగితే గనుక, ఆ మాటల ద్వారా మన హృదయ ఆలోచన విధానాలు మారగలిగితే గనుక, అది దేవుడు తన దాసుల ద్వారా, తన సేవకుల ద్వారా మనతో మాట్లాడినట్టు వాక్యం ద్వారా. కాబట్టి దేవుడు ఒక్క మారు పలుకును, రెండు మారులు పలుకును. కానీ మనుషులు అది కనిపెట్టరు. ఇదివరకు చాలా విషయాలు మనము 4 భాగాలలో అనేకమైనటువంటి సంగతులు వివరించటం అనేది, నేర్పించటం అనేది జరిగింది. నా ద్వారా దేవుడు మాట్లాడించినటువంటి అనేక సంగతులు అబద్ధాన్ని, అసత్యాన్ని బోధించేవారు వింటూ ఉన్నారు, విన్నారు. వినబోచు ఉన్నారు. అయినా కూడా వారు ఇదే సత్యము. ఏది? వారు నమ్మినది. వారు నమ్మినది. మరొకసారి వారు నమ్మినది. నేనెందుకు వారు నమ్మినది అంటున్నాను అనంటే, అది వారి ఆలోచన విధానం కాబట్టి వారు నమ్మినది అనే మాట నేను వాక్యంలో లేదు. వారి ఆలోచన విధానం అది. వారు నమ్మినది. వారు ఏది నమ్మారు అనంటే, ఒక్కసారి రక్షింపబడిన రక్షణయే మనకు పరలోకానికి తీసుకువెళుతుంది.
రక్షణ కొనసాగించవలసిన అవసరత లేదు. ఒకసారి విశ్వాసం ఉంచితే సరిపోతుంది. ఆ విశ్వాసమును మనం కొనసాగించుకోవలసిన అవసరత లేదు. ఒకసారి క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడ్డాము కాబట్టి, ఆ పరిశుద్ధత మనకు పరలోకానికి తీసుకువెళుతుంది. ఆ పరిశుద్ధతను మనము మరణించే వరకు కాపాడుకోవలసిన అవసరత లేదు అని బోధించేవారెవరైతే ఉన్నారో, ఆ బోధను అనుసరించేవారెవరైతే ఉన్నారో, వారందరికీ నేను చాలా విషయాల ద్వారా, వాక్యం ద్వారా హెచ్చరిక మాటలను జారీ చేయటం అనేది జరిగింది. అనేకమైనటువంటి సంగతులను నేను తెలియజేయటం అనేది జరిగింది. అయినా అప్పటికి అయినా కూడా వారు తమ యొక్క అసత్య బోధను మార్చుకొనకపోతే, వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకొనకపోతే, తీర్పులో వారే దేవునికి లెక్క చెప్పుకోవలసినటువంటి వారై ఉండాలి. తీర్పులో దేవునికి వారే లెక్క చెప్పవలసినటువంటి వారై ఉన్నారు. సత్యాన్ని బోధించవలసినటువంటి బాధ్యత నాది. కేవలము నా ఒక్కరిది మాత్రమే కాదు. వాక్యాన్ని బోధించే వారందరిది. వాక్యాన్ని అనుసరించే వారందరూ సత్యవాక్యమునే అనుసరించాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠించుడి, నీ వాక్యమే సత్యము అని చెప్పేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 17 వచనంలో. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే, దేవుడు మాట్లాడించినటువంటి మాటలను బట్టి మనము అనేకమైనటువంటి సంగతులు నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాము. మరొక మాట చూద్దాం. మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మన కోసం వ్రాయించిన మాటలు, దేవుడు మన కోసం వ్రాయించినటువంటి సంగతులు అనేకమైనటువంటివిగా ఉన్నాయి. పాత నిబంధనలో కూడా మొదటి రాజుల గ్రంథము ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే 22వ అధ్యాయంలో రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 19 నుండి 23 వచనాల వరకు ఒకసారి చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 19 వచనం నుండి 23 వచనాల వరకు మనము జాగ్రత్తగా చూడగలిగితే, రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం నుండి 23 వచనములు. 19వ వచనం నుండి మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపక్షమున ఎడమ పక్షమును నిలిచి ఉండుట నేను చూచితిని. అహాబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవున్నట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతనిని ప్రేరేపించెదనగా, యెహోవా ఏ ప్రకారము నీవతన్ని ప్రేరేపించెదవని అతనినడిగెను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన, నీవు అతని ప్రేరేపించి జయమునొందుదువు. పోయి ఆ ప్రకారం చేయుమని అతనికి సెలవిచ్చెను. ఇక్కడ ప్రవక్త నోట అబద్ధమును పలికించేటటువంటి ఆత్మను దేవుడే పంపిస్తున్నాడు చూడండి. అబద్ధమును పలికించేటటువంటి ఆత్మను దేవుడే పంపిస్తున్నాడు. అంటే ఎన్ని సార్లు చెప్పినా వినకుండగా ఉంటే అబద్ధాన్ని నమ్మేటటువంటి వారిగా దేవుడే విడిచిపెట్టేస్తాడు. దేవుడే, దేవుడే వదిలేస్తాడు. అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడని చెప్పేసాడు. తెస్సలోనికి వ్రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనములు. తెస్సలోనికయులకు వ్రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు మనము
జాగ్రత్తగా చూడగలిగితే 11, 12 వచనం తెస్సలోనికైలకు వ్రాసినటువంటి రెండవ పత్రిక, రెండవ అధ్యాయము 11, 12 వచనంలో మనము జాగ్రత్తగా చూడగలిగితే, అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరును శిక్ష విధి పొందుటకై అబద్ధమును నమ్మనట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అని చెప్పేసాడు. అంటే ఎన్ని సార్లు చెప్పినా వినకుండా అబద్ధాన్ని బోధించటం, ఎన్ని సార్లు చెప్పినా నమ్మకుండా అసత్యంలోనే ఉండటం, ఇలా ఉంటున్న వారికి దేవుడే చెప్పి చెప్పి తన సేవకుల ద్వారా, తన వాక్యం ద్వారా హెచ్చరిక మాటలను జారీ చేసిన తర్వాత కూడా వారు వినకపోతే వారిని దేవుడు విడిచిపెట్టే ఆలోచన కలిగినటువంటి వాడై ఉన్నాడు. చెప్పేటటువంటి వారు చెబుతున్నా, చెప్పిన మాట ప్రకారంగా, వాక్యంలో చెప్పబడిన మాటల ప్రకారంగా, దేవుడు వ్రాయించిన మాటల ప్రకారంగా బ్రతకని వారికి, దేవుని వాక్యమును అనుసరించని వారికి, క్రీస్తు చెప్పిన మాటను అనుసరించినటువంటి వారికి దేవుడే స్వయముగా విడిచిపెట్టేస్తా ఉన్నాడు. దేవుడు ఒక్క మారు పలుకును, 2 మారులు పలుకును, మనుషులు అది కనిపెట్టరు అని చెప్పేసాడు. మనిషికి అర్థం కాదు. సత్యాన్ని అసత్యము అనుకోవటం, అసత్యమునే సత్యము అనుకోవటం. ఎందుకంటే వాక్యముపై అవగాహన లేని మూర్ఖపు ఆలోచనలను కలిగినటువంటి వారు అబద్ధమును నిజమని చెప్పటం, నిజమును అబద్ధము అని చెప్పటం వారికి అలవాటు. వారికి అలవాటు. మరొకసారి వారికి అలవాటు. వాక్యంలో ఉన్నది కాదు. వారికి అలవాటైనటువంటిది వారు బోధిస్తారు. వాక్యంలో ఉన్నది బోధించే వారి ఆలోచన విధానాలు వేరు. దేవుడు హెచ్చరిక మాటల ద్వారా జారీ చేసినటువంటి వారి ఆలోచనలు వేరు. వాక్యంలో లేని దానిని ఉన్నట్టుగా బోధించే వారి ఆలోచన విధానాలు వేరు. వాక్యంలో లేని దానిని ఉన్నట్టుగా బోధించే వారి ఆలోచన విధానాలు వేరు. చాలామంది సంఘ కాపరిని అనుసరించే వాళ్ళుంటారు. సంఘ కాపరి ఏది చెప్పినా అది సత్యమే అని బొత్తిగా దానిని అనుసరించేవారు. ఎటువంటి వాక్యపు అవగాహన లేని సంఘపు విశ్వాసులు. అలా కాదు. వాక్యము సంఘ కాపరి బోధిస్తున్నారంటే కేవలము సంఘ కాపరి ఏది బోధిస్తే అది వాస్తవము అని సంఘ విశ్వాసులైన వారు అనుకోవటానికి లేదు. వాస్తవమైతే దానిని అంగీకరించాలి, దానిని అనుసరించాలి. కానీ అవాస్తవమైనటువంటి సంగతులను, సంఘటనలను లేని వాటిని ఉన్నట్టుగా చెప్పిన, ఉన్న వాటిని లేనట్టుగా చెప్పిన, వాటిని అనుసరించడానికి లేదు. నేను ప్రారంభం నుండి చెబుతున్న విషయాలేంటంటే, ప్రతి సంఘ విశ్వాసులైనటువంటి వారు కూడా వాక్యమును పరిశీలించగలిగే సామర్థ్యపు ఆలోచనను కలిగి ఉండాలి అంటున్నాను. ఎందుకంటే వాక్యాన్ని చెబుతున్నటువంటి సంఘ కాపరెవరైనా అది సత్యముగా చెబుతున్నారా, అసత్యముగా చెబుతున్నారా అన్నది పరిశీలన చేయగలిగేటటువంటి వారిగా మనం ఉండాలంటే సంఘ విశ్వాసులైన వారు వాక్యమును ప్రతిరోజు చదవగలిగే ప్రతి ఒక్కరును కూడా చదవాలి. కాబట్టి ఈ విషయాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ బాగా వినాలి, బాగా అర్థం చేసుకోవాలి. చదవగలిగే ప్రతి ఒక్కరు కూడా వాక్యమును ప్రతిరోజు చదవాలి. దేహానికి కావలసిన ఆహారమును ప్రతిరోజు తీసుకుంటున్నాం. దేహానికి కావలసినటువంటి ఆహారమును ఒకరోజు 2, 3 పూటలుగా తీసుకుంటున్నాం. జేనెడు పొట్ట కొరకు. కానీ
దేహాన్ని నడిపించగలుగుతున్నటువంటి ఆత్మకు మాత్రం దేవుని వాక్యమైన ఆహారమును తీసుకోవట్లేదు. కాబట్టి ప్రతిరోజు శరీరానికి ఆహారంగా తీసుకుంటున్నటువంటి ఆహారం వలన శరీరము లేదా దేహము బలముగా ఉండి బలమైన పని చేయగలుగుతుంది. కానీ ఆత్మకు బలమైనటువంటి ఆహారం వాక్యం. ఆ వాక్యమును ఆత్మకు ఆహారముగా ఆత్మకు బలమైనది వాక్యం. ఆత్మకు బలమైనటువంటి వాక్యమును మనము పెట్టలేకపోతున్నాము గనుక, పెట్టటమే లేదు గనుక, ఆత్మ అనేది వాక్యం లేనందున బలహీనమైపోయింది. దేహము అనేది రోజుకి 2, 3 సార్లు బలమైనటువంటి ఆహారాన్ని పెట్టటం వలన దేహం అనేది బలముగా ఉంది. బలమైన ఆహారం, పౌష్టికమైనటువంటి ఆహారం, ఆకుకూరలు, దుంపలు ఇవన్నీ కూడా దేహానికి ఆహారంగా మనం తీసుకుంటున్నాము కాబట్టి దేహం అనేది బలముగా ఉంటుంది. మరి దేహాన్ని నడిపించే ఆత్మకు కూడా బలం అనేది అవసరం. అయితే ఆత్మకు బలం లేదంటారేమో. పరలోకానికి ఆత్మ చేరాలంటే వాక్యముతో ఆత్మను నింపుకోవాలి. వాక్యమును ప్రతిరోజు చదవాలి, ధ్యానించాలి. వాక్యాన్ని మన యొక్క హృదయంలో పెట్టుకోవాలి. దేహానికి కావలసిన ఆహారమును 3, 4 పూటలుగా 3, 4 సార్లుగా మనము తింటున్నప్పుడు ఆత్మకు కూడా వాక్యమనే ఆహారమును మనము పెట్టాలి. వాక్యమును మనము తినిపించాలి ఆత్మకు. వాక్యమును తినిపించాలనగానే మీరు మరలా అపార్థం చేసుకుంటారేమో. వాక్యము తినిపించాలంటే సంవత్సరానికి 365 రోజులు కాబట్టి 365 రోజులు ఒక్కొక్క పేజీని చించేసి తినేయాలా అని మీరు అనుకుంటారేమో లేదా అడుగుతారేమో. రోజుకొక పేజీ చించి తినేయాలా బైబిల్‌ని అంటారా? అలా కాదు. వాక్యము తినాలి అనగానే వాక్యమును చదవాలి. వాక్యము మన మనసులో పెట్టుకోవాలి. వాక్యము మన హృదయంలో పెట్టుకోవాలి. వాక్య ప్రకారంగా మన జీవితాలను కట్టుకోవాలి. స్థిరమైన విశ్వాస జీవితాలుగా, దృఢమైన విశ్వాస జీవితాలుగా. ఇది వాక్యాన్ని తినటం అంటే. వాక్యాన్ని తినటం అనగానే బైబిల్‌లో ఉన్నటువంటి పేజీలను చించి తినటం కాదు. జాగ్రత్తగా వాక్యమును మనం పరిశీలించే వారిగా ఉండటం, ఆ వాక్య ప్రకారంగా బ్రతికే వారిగా ఉండటం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు వాక్యం ద్వారా అనేకమైనటువంటి విషయాలు తన సంఘ కాపరుల ద్వారా తెలియజేసినప్పటికీ, వాక్యం ద్వారా హెచ్చరిక మాటలను జారీ చేసినప్పటికీ, ఇతరులకు ఇంకా ఆ మాటలపై అవగాహన రావటం లేదు. అవి అసత్యాలే వారు చెబుతున్నారు అని మనము చెబుతున్నటువంటి వాటిని గూర్చి వారు అనుకుంటున్నప్పటికీ, అవి వారి ఆలోచన విధానాలే. కానీ మనము వాక్యంలో ఉన్నది మాత్రమే చెబుతున్నాం. కానీ అబద్ధాన్ని బోధించే, అసత్యమును బోధించేవారు వాక్యములో లేని దానిని వాక్యంలోనికి తీసుకొచ్చి మరి బోధిస్తున్నారు. ఇది వాక్యంలో లేదు అని మనము నిరూపిస్తూ, వాక్యము ద్వారా హెచ్చరిక మాటలు తెలియజేయుచు, వాక్యం ద్వారే వారికి ప్రేమపూర్వకమైనటువంటి సందేశాలను అందిస్తా ఉన్నాం. వారు కూడా ప్రేమతో ఈ మాటలు అర్థం చేసుకోవాలని మనము కోరుకుంటున్నాం. కాబట్టి మరికొన్ని సంగతులు మనం ఆలోచన చేయగలిగితే,
కీర్తనాల గ్రంథము 62వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనాల గ్రంథము 62వ అధ్యాయము 12వ వచనం మనం ఒకసారి చూడగలిగితే, కీర్తనాల గ్రంథము 62వ అధ్యాయము 12వ వచనం. ప్రభువా, మనుషులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృపచూపుటయు నీది. మనుషులు చేసే ప్రతిదానికి దేవుడే ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. సత్యాన్ని బోధించే వారికి సత్యమైనటువంటి తీర్పును, న్యాయమైనటువంటి తీర్పును, అసత్యమును బోధించే వారికి అసత్యమైనటువంటి తీర్పును, అంటే ఆ మాటలకు సంబంధించినటువంటి తీర్పు. మనము ఏ విధముగా అయితే మాట్లాడామో ఆ విధమైనటువంటి తీర్పు. ఏ విధముగా బోధించామో ఆ విధమైనటువంటి తీర్పు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు గనుక. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు గనుక, ఏ విధంగా మనం మాట్లాడితే ఆ విధమైనటువంటి తీర్పునివ్వటానికి ఆయన సమర్థుడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మత్తయి సువార్త 12వ అధ్యాయము మనకు అర్థం కావటానికి మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం మనం చూడగలిగితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున దేవునికి లెక్క చెప్పవలసి ఉండును అని చెప్పేశాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో మనం ఏం చూస్తాము అనంటే, మీరు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, మనుషులు అన్నాడు. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున దేవునికి లెక్క చెప్పవలసి ఉండును అన్నాడు. మనము బోధించే విధానంలోనైనా, మాట్లాడే విధానంలోనైనా, ఏ విధంగా బోధించినా, ఏ విధంగా మాట్లాడినా వాటిని గురించి దేవునికి లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నాము. తప్పకుండా దేవునికి మనము లెక్క అనేది చెప్పాలి. మనం మాట్లాడిన ప్రతి మాటకు, అది వాక్యమును గూర్చి కావచ్చు, లేదా వాక్యమునకు కాని సామాన్యమైన మాటలు మనం మాట్లాడినటువంటి దానికి కూడా కావచ్చు. ప్రతి దానికి మనము దేవుని ఎదుట లెక్క చెప్పాలి. కాబట్టి వాక్యము విషయంలోనికొచ్చేసరికి మనం సత్యమును బోధించగలిగితే అది సత్యముగానే పరిగణించబడుతుంది. అసత్యమును బోధించగలిగితే అసత్యముగానే దేవుని దృష్టిలో మనము లెక్క చెప్పాలి. అసత్యంగానే అది పరిగణించబడుతుంది. కాబట్టి వాక్యాన్ని చెప్పగలుగుతున్న ప్రతి ఒక్కరము కూడా జాగ్రత్తగా వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఆలోచన చేయాలి. వాక్యంలో లేని వాటిని మాట్లాడటానికి అవకాశము లేదు. అలా మనము మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదంటే, దేవుడు చెప్పనటువంటి మాటలు మాట్లాడటానికి మనకు అర్హత లేదు. మనము అర్హులము కాము. అలా మాట్లాడితే అది ఆజ్ఞాతిక్రమమే అవుతుంది. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపానికి జీతం మరణము అని చెప్పేశాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, కొరింథీయులకు వ్రాసినటువంటి రెండో పత్రిక, కొరింథీయులకు వ్రాసినటువంటి రెండో పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు వ్రాసినటువంటి రెండో పత్రిక, కొరింథీయులకు వ్రాసినటువంటి రెండో పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు వ్రాసినటువంటి రెండో పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనము జాగ్రత్తగా చూడగలిగితే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎందుకనగా తాను జరిగించిన
క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనకందరికి మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను. మంచివైనా, చెడ్డవైనా ప్రతి వాటిని మనం చెప్పటానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం కావాలి? ప్రత్యక్షము కావాలి. మత్తయి సువార్త 12:36లో మనం చూసాం. మనుషులందరూ దేవునికి లెక్క చెప్పాలి. ఈ మాటలు చూస్తున్నాం. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అంటే దేవునికి మనము లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి వాక్యాన్ని బోధించే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని బోధించే వారికి కఠినమైన తీర్పు ఉందన్నాడు. అలాగే వాక్యాన్ని వింటున్న వారికి ఏం చెప్పాడంటే, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని చెప్పాడు. వాక్యాన్ని చెప్పేవారికి కఠినమైన తీర్పు ఉంది. తాను నిలుచుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతూ, జాగ్రత్తగా వాక్యాన్ని విభజించేవాడిగా ఉండాలని, అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మోయాలని, ప్రశ్నలు అడిగే వాళ్ళకి ఎల్లప్పుడూ సమాధానం చెప్పటానికి సిద్ధముగా ఉండాలని, సాత్వికమైనటువంటి మనస్తత్వమును కలిగి ఉండాలని వాక్యాన్ని బోధించే వారికి చెప్పాడు. వాక్యాన్ని వినేవారికి మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. మీరు వినువారై మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని వింటున్నటువంటి వారికి చెప్పాడు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ హెచ్చరిక మాటలుగా జారీ చేసి దేవుడు వ్రాయించినప్పటికీ, తెలియజేయుచున్నప్పటికీ అర్థం కాని స్థితిలో మనం ఉంటున్నాము అంటే దేవుడు మనలో లేదని చెప్పాలి. ఈ మాట నేను ప్రయోగించినందుకు మీరు బాధపడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే వాక్యంలో లేని దానిని మనము వాక్యంలో ఉన్నది అని గట్టిగా నమ్మి, దృఢముగా విశ్వాసించి, దాని ప్రకారం మనం కొనసాగించుకుంటున్నాము మన జీవితాన్ని అంటే దేవుడు మనలో లేనట్టే. దేవుడు మనలో ఉంటే పరిశుద్ధులుగా బ్రతుకుతాం. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం. పరిశుద్ధతను కొనసాగించుకోవాలన్న ఆలోచన మనకుంటుంది. కానీ ఎలా బ్రతికిన పరిశుద్ధత మనకు పోదు. మనం పరిశుద్ధులుగానే ఉంటాం. మరణిస్తే పరలోకానికి వెళతాం అని మీరనుకుంటున్నారు. కానీ వాక్యంలో ఎక్కడ కూడా ఆధారాలు లేవు. 66 పుస్తకాలలో ఎక్కడ వెతికినా ఇటువంటి ఆధారం ఒక్కటి అంటే ఒక్కటి కూడా కనిపించదు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మీరు ఒక్క రిఫరెన్స్ కూడా మీరు చూపించలేరు. ఒక్క వాక్య ఆధారం కూడా మీరు చూపించలేరు. ఒకవేళ ఒకవేళ మీరు చూపించగలిగితే అది మీరు అపార్థం చేసుకున్నటువంటి సందర్భమే ఉంటుంది తప్ప, అదే వాస్తవం అని రుజువుపరచటానికి మీరు ఒక్క ఆధారాన్ని కూడా వాక్యం నుండి చూపించలేరు. ఎందుకు చూపించలేరు అని నేను మాట్లాడగలుగుతున్నాను ఇంత ధైర్యముగానంటే, వాక్యంలో ఆ రీతిగా ఎక్కడ కూడా దేవుడు వ్రాయించలేదు. దేవుడు వ్రాయించినటువంటి విషయాన్ని మీరెలా రుజువు చేయగలరు అనంటే చేయలేరు. ఎవరు కూడా అసత్యాన్ని సత్యముగా రుజువు చేయలేరు వాక్య ప్రకారంగా. కాబట్టి చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనమును మనం చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము అని చెప్పేశాడు. అన్యాయం చేసేవాడు అన్యాయంగానే ఉండాలి.
ఎందుకు? అన్ని సార్లు మాట్లాడిన, వాక్యం ద్వారా హెచ్చరించిన, సంఘ కాపరుల ద్వారా తెలియజేసిన, మీరు చెప్పేది వాస్తవము కాదు, అవాస్తవము, సత్యము కాదు, అసత్యము, నిజము కాదు, అబద్ధము, వాక్యములో లేదు. వాక్యములో లేని దానిని వాక్యంలోనికి తీసుకొని వచ్చి మీరు బోధిస్తున్నారు అని చెప్పినా, వారు నమ్మకపోతే, వారు బోధను మార్చకపోతే, సత్యాన్ని అనుసరించకపోతే, వారి జీవితాలు వారు మార్చుకొనకపోతే, వారు అలానే ఉంటామని స్థిరమైన ఆలోచన కలిగిన వారై ఉంటే, వారు అలాగే ఉండాలి. ఎందుకంటే, విషయాలు చెప్పాము కాబట్టి, చెప్పిన తరువాత కూడా వారు మారట్లేదు అంటే, అది దానికి మనం ఏం చేసే అవకాశం అనేది లేదు. అది వారిష్టం. చెప్పేంత వరకు మాత్రమే మన బాధ్యత. చెప్పిన తర్వాత వారి యొక్క జీవితాలు మార్చుకోవటం అనేది అది వారి యొక్క ఆలోచన విధానాలను బట్టి, వారి యొక్క స్థితి ఆలోచనలను బట్టి, వారి యొక్క జ్ఞానమును బట్టి లేదా వారి యొక్క వాక్యాన్ని నమ్మిన ఆధారాలను బట్టి ఉంటాయి. ఎందుకంటే వాక్యం సత్యముగానే తెలియజేసిన వారు అసత్యం అనుకుంటున్నారు కాబట్టి చెప్పవలసిన బాధ్యత మనకున్నప్పుడు మనం చెప్పటం అనేది జరిగింది. అది నమ్మినా, నమ్మకపోయినా అది వారి ఇష్టం. వారు అనుసరించినా, అనుసరించకపోయినా అది వారి నిర్ణయానికి మనం కూడా విడిచిపెడతా ఉన్నాం. కాబట్టి పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగానే ఉండాలి. చివరి వరకు అదే పరిశుద్ధతను కొనసాగించాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు హెచ్చరిక మాటలు జారీ చేసినప్పుడు మనం వినలేదు అంటే దేవుడు విడిచిపెట్టేటటువంటి అవకాశం ఉంది. దేవుడు విడిచిపెడితే గనుక మనకు ప్రమాదం ఉంది అన్న సంగతి మనం గుర్తించి, జాగ్రత్తగా సత్యంలో మనమందరం ఉండటానికి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి కొనసాగుతూ, పరిశుద్ధతను కొనసాగించుకుంటూ, చివరి వరకు కూడా ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ, పరలోకానికి వెళ్ళే వారిగా మనము ఈ భూమి మీద బ్రతకాలి అని ప్రతి ఒక్కరికి సవినయంగా, ప్రేమతో ఈ యొక్క వాక్యం ద్వారా హెచ్చరిక మాటలను జారీ చేస్తూ, నన్ను నేను వాక్యం ద్వారా హెచ్చరించుకుంటూ, ఈ వీడియో ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి, ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని మాటల ద్వారా ఈ యొక్క హెచ్చరిక మాటలను తెలియజేయచ్చు, జారీ చేయొచ్చు. ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ వందనములు తండ్రి. ఇదివరకు ఈ యొక్క తండ్రి సందేశము ప్రారంభం మొదలుకొని ఇదివరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు. చెప్పబడిన ప్రతి మాట వారి వారి హృదయ ఆలోచన జీవితాలను మార్చులాగును మీ సహాయం దయచేయండి. మా ప్రాణం పోకడ మీ ప్రియకుమారుడైన క్రీస్తువాని యొక్క రెండవ రాకడ ఆలస్యమైతే మరలా మేము ఏ విధంగా కలుసుకునే భాగ్యము మాకందరికీ మీరే దయచేసి నడిపించమని కోరుకుంటూ క్రీస్తు నామంన ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.